నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కన్నెబోయిన జ్యోతి మండల ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇట్టి రాజీనామా పత్రమును జిల్లా పరిషత్ సీఈఓకి అందజేయడం జరిగింది. అట్టి రాజీనామాను ఆమె సానుకూలంగా స్పందించి ఆమోదించడం జరిగింది. రాజీనామాకి కారణం మండల ప్రజా పరిషత్ చైర్మన్ గా 4.5 సంవత్సరాలు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో తన వంతు కృషిగా మండలంలో చాలా అభివృద్ధి పనులు చేయగా మొన్న జరిగిన మండల ప్రజా పరిషత్ సమావేశంలో అధికార పార్టీ ఎంపీటీసీలు తనపై దుష్ప్రచారం చేసి ఒక బీసీ మహిళని చూడకుండా ఇష్టం వచ్చినట్లు నానా బూతులు తిడుతూ తనను ఎగతాళి చేశారు. కొన్ని పార్టీల నాయకులకు మింగుడు పడక అధికార దాహంతో బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలను అధికార పార్టీ వాళ్లు అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ 3 నెలల్లో ఒక పదవీ కాంక్షతో తనను ఎన్నో విధాలుగా మహిళని చూడకుండా సర్వసభ్య సమావేశాల్లో అవహేళన చేశారు. దానికి గాను నేను మానసిక ఆందోళన చెంది ఎన్నో ఇబ్బందులకు గురై రాజీనామా చేశాను. ఇన్ని రోజులు నాకు సహకరించిన మండల ప్రజలకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరి వెంట పాల్గొన్న వారు జనంపల్లి ఎంపీటీసీ వేమవరపు సుధీర్ బాబు, సూరారం ఎంపీటీసీ దోమల సతీష్ యాదవ్, మునిపంపుల ఎంపీటీసీ గాదే పారిజాత, రామన్నపేట ఎంపీటీసీ గొరిగే నరసింహ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన జనరల్ బాడీలో కూడా ఒక బీసీ మహిళను చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అయినా కూడా నేను ఓర్చుకున్నాను. ఇంకా ఓపిక పట్టలేక, ఈ బాధలు భరించలేక 2 సార్లు అవిశ్వాసం ఇట్లా పెట్టడం జరిగింది. ఇష్టానుసారంగా వాళ్ళ నోటికి ఏదొస్తే అది నన్ను ఏలాన చేయడం జరిగింది. ఇది అధికార పార్టీ అడ్డం పెట్టుకొని వీళ్ళు నన్ను ఈ విధంగా టార్చర్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నా ఇష్టపూర్వకంగా రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామాని పత్రాన్ని సీఓ గారికి అందజేయడం జరిగింది. సీఓ గారు కూడా సానుకూలంగా స్పందించి నాకు ఎమ్మటే ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినందుకు వారిద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ని రోజుల ఎంపీపీ పదవి కాలానికి నాకు సహకరించిన మండల ప్రజలందరికీ, మరి అదేవిధంగా నా ఎమ్మటున్న ప్రజాప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకి, మండల స్థాయి అధికారులందరికీ కూడా నాకు సానుకూలంగా స్పందించిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా సంతోషంగా ఈరోజు రాజీనామా చేయడం జరిగింది.